మనల్ని ఎదురు చూడాలి, వెళ్ళిపోతారు. ఒకవేళ మనల్ని చూడద్దని వెళ్ళిపోం మనం. పైన పెట్టగలవా? యాకోబు బావి లాగా ఇది తోమా గారు యొక్క నీటి బావి. దేవునికి మహిమ కలుగును గాక. ఓటలు నాది ఓటలు, నా యేసు రాజా నీలో ఉన్నవి. ఓటలు నాది ఓటలు, నా యేసు రాజా నీలో ఉన్నవి. ఓహల కంద. తోమా గారు ఇది దేవుడు ప్రణాళిక. దేవుడు అసలు వాస్తవం వాటర్ ఇక్కడ నిలబడకూడదు. ఎందుకంటే ఎంత డౌన్ చూడు, వెళ్ళిపోవాలి అసలు వాటర్ దిగి నిలబడ్డ. పైగా మధ్యలో కూడా కాదు, అంచున, కొండ శిఖరం అంచున ఇంత వాటర్ నిలబడిందంటే రామా గారు మూతలు కడిగిస్తాను. పాటిస్తారు మన వాళ్ళు. పక్కొచ్చే పక్కొచ్చి అంతే. పోయి తల సుక్కు పోస్తే మందిరం వాళ్ళకి అడగాలి జాగ్రత్తగా. ఆయనకు ఒక బాటిల్ మళ్ళీ ఇప్పుడు ఎవరొకరికి నీ ఫోన్తో తీసే నేను చెప్తాను. ఫోటో తీసి హల్లెలూయా. ప్రేమైన దేవునికులారా, ఇప్పుడు మేము కేరళ మలైటూర్ అనే మౌంటైన్ మీద చేరి ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, మలైటూర్ అనేక పర్వతము ఎంత ఎత్తున ఉన్నదో ఒకసారి వీడియోలో చూడండి. ఈ కేరళ అనే ఒక ప్రాంతం ఇది. మరి ఇదే పర్వతం నుంచి చేరి తోమా గారు ఈ యొక్క కేరళ ప్రాంతాన్ని బ్లెస్ చేసినట్లుగా చూస్తున్నాం. ఇదే పర్వతం నుంచి చేరి ఆయన మరి కేరళ కోసం ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే ఆయన యొక్క ప్రార్థన భారతదేశానికి రక్షణార్థకరంగా ఉండుట కొరకు ప్రేర్ చేసినట్లుగా చూస్తున్నాం. తోమా గారు మరి ఎదుగో కనపడతా అక్కడ నుంచి మరి మనం ఇప్పుడు వీడియోలో చూసినటువంటి, ఇప్పుడు మనం చూసాం వచ్చేటప్పుడు ఆ యొక్క విజువల్స్ యొక్క మార్గం కూడా ఇదే మార్గాన తోమా గారు వచ్చి ఇదే మార్గం గుండా ఇదే త్రోవలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఒకసారి
ఇక్కడ ఆయన యొక్క పాదాల యొక్క గుర్తులు కూడా ఉన్నవి, అవి కూడా చూద్దాం. గమనించండి, ఇదిగో ఇదే రూట్లో మరి తోమా గారు క్రీస్తు పూర్వము 59వ సంవత్సరంలో ఆయన ఇక్కడ ఇదే మార్గం గుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మనం పోతున్నటువంటి ఇదే రాళ్ళ మీద, రాతి మీద, ఇదే పర్వతం మీద ఆయన నడిచి మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నిజంగా మనం ఇక ప్రాంతానికి రావడం దేవుని కృప అని చెప్పుకోవచ్చు. గమనించండి ప్రియులారా, ఇది తోమా గారు పాద గుర్తులు ఇక్కడ ఉంటున్నాయి. దీని లోపల చూపిస్తాను మీకు. మీరు గమనించినట్లయితే తోమా గారి యొక్క పాద గుర్తులు ఇవి. ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన పాదాలు ఎట్లా ఏర్పడ్డాయి. వీడియోలో మరి ఏమో కానీ ఒరిజినల్గా అయితే చాలా క్లారిటీగా కనపడుతున్నాయి. మరి ఇక్కడ ఆయన పాద గుర్తులు స్థలం ఇది. ఇదే స్థలం ముందు ఆయన సంచరించి మరి ప్రార్థనా జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ బోర్డును కూడా మీరు చదువుకోవచ్చు. ఇదే ప్రాంతంలో తోమా గారు సంచరించినట్లుగా చరిత్ర చెప్తా ఉన్నది. ప్రియులారా, మీరు కూడా చూడాలని ఒక చిన్న ఆశతో, ప్రయాసంతోనే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. మరి తోమా గారు ఇదే సిలువు, ఇదే కొండ మీద ఆయన సిలువు చెక్కడం జరిగింది. సిలువు లేనిదే మనిషికి విలువ లేదు. కాబట్టి ఆ సిలువ మనిషికి విలువ తీసుకొచ్చినట్లుగా సిలువును గురించినటువంటి సువార్త మన భారతదేశానికి తోమా గారు తెచ్చారు కనుక మరి ఈ యొక్క దీంట్లో తోమా గారు చెక్కినటువంటి బంగారు సిలువని మనం చూడగలము. తోమా గారు పరిచర్య చేసే కాడల్లా సిలువు చెక్కే ఉంటాడు ఆయన. చెన్నై టూర్ వీడియోలో కూడా మీరు చూశారు. తోమా గారు ప్రాంతానికి వచ్చి ఆయన ఒక బండ మీద సిలువు చెక్కుతున్నప్పుడు ఆ బండ బంగారంగా మారినట్లుగా ఇక్కడ బోర్డులు రాయబడి ఉన్నాయి. సార్, మీరు ఆ బోర్డులు కూడా చదువుకోవచ్చు. తోమా గారు సిలువుని చెక్కి మరి ఆయన పోతూ వస్తుండగా కొంతమంది గొర్రెల కాపర్లు ఆ సిలువు బంగారుది కనుక దాన్ని నరికి ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ సిలువుని వారు నరుకుతున్నప్పుడు ఆ సిలువులోంచి రక్తం వచ్చినట్లుగా, ఆ రక్తం చూసి వారు చెక్కకుండా ఆగిపోయినట్లుగా ఇక్కడ చరిత్ర చెప్తా ఉన్నది. తోమా గారైతే బండని సిలువుగా చెక్కుతున్నప్పుడు ఆ బండే బంగారంగా మారిందంట. ఆ బంగారాన్ని ఎత్తుకుపోవడానికి ఇక్కడికి వచ్చే గొర్రెల కాపరులు దాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేయడానికి గొడ్డలి, గడ్డపరలు, కత్తులు ఉపయోగించి దాన్ని నరుకుతున్నప్పుడు దాంట్లో ఆ సిలువుల నుంచి రక్తం కారేదంట. చూడండి, ఈ బోర్డు మీకోసం ఈ బోర్డుని వీడియో తీయడం జరుగుతుంది. ఇది విషయం ప్రియులరా. మరి మీరందరూ కూడా
త్వరలో ఈ స్థలానికి రావాలని ప్రభువుకి నేను ప్రార్థిస్తున్నాను. మరి ఇక బోర్డు ఉంది ఇక్కడ, దీన్ని కూడా మీరు చదవచ్చు. ఈ స్థలం అంతా కూడా ఒక భయంకరమైన ఫారెస్ట్ ఏరియా ఇది. మరి తోమా గారు అయితే ఎలాగ ఇక్కడ మరి ఉన్నారో మనకైతే తెలియదు. తోమా గారు కట్టినటువంటి మందిరం ఇది. ఇక్కడ ఆయన మందిరాన్ని నియమించాడని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ప్రియులారా, ఈ మందిరాన్ని కట్టడానికి కొన్ని రాళ్ళు అవసరమైనవి. ఆ రాళ్ళను ఏనుగుల ద్వారా సేకరించినట్లుగా చరిత్ర చెప్తా ఉన్నది ఇక్కడ. ఈ మందిరాన్ని కట్టడానికి రాళ్ళుని ఏనుగులే తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. మీరు చూస్తున్నారు, కొంత అయితే ఆ సీలింగ్ భాగమే కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి వారు నియమించుండొచ్చు. ఈ రాళ్ళు అయితే తోమా గారు ఏనుగుల ద్వారా సేకరించినటువంటి రాళ్ళు ఇవి. పురాతన కాలమైనటువంటి రాళ్ళు ఇవి. మనం ఈ ఒరిజినల్ చూస్తున్నాం. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇది ఈ కాలానికి తగినట్లుగా ఉండాలని వాళ్ళు మళ్ళా వాళ్ళకి తగినట్టుగా మళ్ళీ నిర్మించున్నారు. ఇదైతే తోమా గారు ఏనుగుల ద్వారా సేకరించినటువంటి రాళ్ళు ఇవి. బయట కూడా మనం ఆ రాళ్ళు గమనిద్దాం, చూద్దాం. ప్రియులరా, దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని కూడా ప్రభు ఈ స్థలానికి నడిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాము ఇవే రాళ్ళు. తోమా గారు ఏనుగుల ద్వారా సేకరించినటువంటి రాళ్ళు ఇవి అప్పట్లో. ఇది ఫస్ట్ మందిరము, అదే కాలుగుంజలో ఏమంటారు కదా, అలాంటివి. వీటితోనే తోమా గారు మరి ఏనుగుల ద్వారా సేకరించబడిన రాళ్ళు ఇవి. కొంత వాళ్ళు కొంచెం రిమిక్స్ చేసి కట్టి ఉన్నారు. ఇవి ప్యూర్ ఒరిజినల్ ఏనుగుల ద్వారా స్థాపించినటువంటి కిటికీలు, ఇవే రాళ్ళు ఇవి. ఈ పురాతన కాలమందు అనగా క్రీస్తు పూర్వము 59వ సంవత్సరంలో ఏనుగుల ద్వారా సేకరించి ఆ మందిరాన్ని నియమించినటువంటి రాళ్ళు ఇవి. ఇదిగో ఇక్కడ ఈ కిటికీ మరి ఇవన్నీ కూడా కనబడుతున్నటువంటి రాళ్ళన్నీ కూడా ఆ దినాలని. ఈ స్తంభాలుగా నిలబెట్టినవన్నీ కూడా ఏనుగుల ద్వారా మరి తోమా గారే నియమించినటువంటి రాళ్ళు ఇవి. మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఏనుగులు, పులులు, సింహాలు ఉన్నాయి అనేది ఒక ఇది. ఆ రోజుల్లో తోమా గారు పరిచర్య చేస్తున్నప్పుడు గంట ఉపయోగించినటువంటి గంట ఇది. ఆ రోజుల్లో తోమా గారు మంచి లోహం. ఈరోజు ఇప్పుడున్న ఇత్తడికి అప్పుడున్నటువంటి ఇత్తడికి చాలా డిఫరెన్స్ ఉంది, కనబడుతుంది మనకి. తోమా గారు ఆరాధన మీకు కృపనిచ్చాడు, రావడానికి నాకు కృపనిచ్చినందుని బట్టి దేవునికి సమస్త మహిమ. నిజంగా అలాంటి స్థలాల్ని విజిట్ చేయటం, కన్నులారా చూడడం అనేది
నేనైతే యూట్యూబ్లో చూసి సంతోషించేవాడిని, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు నడిపించడం అంటే చాలా సంతోషించే దేవుడిని నేను ఎంతగానో గనపరుస్తున్నాను. ప్రభు కృపలో మీరు రావాలనేదే నా ఆశ. నడిపిస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నడిపించగల శక్తిమంతుడైన బలవంతుడు. మరొక దాన్ని కూడా మనం చూద్దాం. ఇదే స్థలమందు తోమా గారు ప్రార్థన చేసినటువంటి స్థలం ఇది. తోమా గారు ప్రేయర్ చేసినటువంటి స్థలం ఇది. ఎక్కడైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏనుగులు ఆయన మీద దాడి చేసినట్లుగా చెప్పబడతా ఉన్నది. ఇక్కడే ఆయన ఏనుగు తోమా గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏనుగులు దాడి చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కొంచెం రీమోడల్ చేయబడింది. ఇది కూడా తోమా గారు నియమించినటువంటి దేవుని యొక్క మందిరం. ఆయన ప్రార్థన చేయటకు కట్టబడినటువంటి మందిరం, కానీ దీన్ని మళ్ళా రీమోడల్ చేశారు. ఇక్కడే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏనుగులు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన ఈ గోడలను కూడా పొడిచినటువంటి దృశ్యాలు మనం బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆయన చూపించడం అనేది సరే మనం చూడండి ఒకసారి. మనం ఎంత హైట్లో ఉన్నామో, ఎంత ఇదిలో ఉన్నామో సరే మీరు చూడాలి. ఇదే ప్రియులరా, ఆనాటి తోమా గారి యొక్క కట్టడాలు. తోమా గారు ఆ రోజు ఈ కొండ మీద ప్రార్థన చేయటకు కట్టుకున్నటువంటి యొక్క ప్రార్థన మందిరం కూడా దీన్ని మనం అనుకోవచ్చు. ఇక్కడే ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం లోపల నాకు చూసాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడే ఏనుగులు దాడి చేసినట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఆ ఏనుగులు దాడి చేసినప్పుడు వాటి యొక్క దంతాలు ఇవి ఈ రీతిగా దిగబడి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఏనుగు యొక్క దంతాలు. ఏనుగుల ద్వారా ఏనుగులు ఇక్కడ దాడి చేసినట్లుగా చూస్తున్నాం మనం. ఏనుగులు చూడండి ఇంత ఎడల్పు. ఇదొకటి, ఇది కుడివైపు ఉన్నటువంటి దంతం, ఇది ఎడమ వైపు ఉన్నటువంటి దంతం. అంటే కుడి ఎడమ దంతాలు ఉంటాయి కదా, మరి ఆ రీతిగా ఇది కుడివైపు ఉన్నటువంటి దంతం, ఇది ఎడమవైపు ఉన్నటువంటి దంతం. అంటే ఏనుగి యొక్క షేపు ఎంత ఎడల్పు ఉంటుందో అంత ఎడల్పు మనం అక్కడ ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇదే కట్టడం మరి తోమా గారు ఇక్కడ ఆనాటి కట్టడం ఇది. అందుకని దాన్ని ఒక గ్లాసులో క్లోజ్ చేసి పెట్టారు. నేటి తరం వారు చూసి విశ్వాసమును పెంచుకున్నట్టు కొరకు మరి ఇక్కడ మనం ఈ విషయాన్ని కూడా దేవుడు చూపించడానికి కృప చూపినాడు. మంచిది. గాడ్ బ్లెస్ యూ. మనం చూస్తాం ఏనుగుల యొక్క దాడి ఎట్లాగా ఆయన మీద చేస్తున్నాయో. మంచిది. ఇది ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రాంతం అంతా కూడా తోమా గారు మరి నివాసం చేసినటువంటి, ఇప్పుడు ఇదంతా కూడా చాలా బాగున్నది. మరి తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది చాలా దట్టమైనటువంటి ఫారెస్ట్ ఉంటుంది. అంటే 2000 సంవత్సరముల కిందట మరి ఈ యొక్క ప్రాంతం చాలా భయంకరంగా ఉంటుంది. క్రీస్తుపూర్వం 59లో ఆయన ఇక్కడ అడుగుపెట్టి ఇక్కడ పరిచర్య నిమిత్తమై దుఃఖకాంతుడై సంఘం యొక్క ఉజ్జీవన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఇదే స్థలమందు. మరి కేరళ అనే ఈ ప్రాంతానికి దేవుడు తన దాసుడైనటువంటి దిద్దుమానబడినటువంటి తోమాని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఈరోజు సువార్త అయితే ఊరికి మన కాడకు రాలేదు, కానీ ప్రయాసంతో కూడి వచ్చి ఉన్నది, సిలువను గుర్చి వచ్చి ఉన్నది. ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా ధన్యులు.